ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులకు నమస్సులు. భక్తి రెండు రకాలు. ఒకటి సగుణ భక్తి, రెండు నిర్గుణ భక్తి. సగుణ భక్తిలో మళ్ళీ మూడు రకాలు: తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి. తామసముతో కూడిన భక్తిని తామస భక్తి అంటారు. ఎవరైనా భక్తితో భగవంతుణ్ణి సేవిస్తున్నప్పటికీ ఆ భక్తి యొక్క పద్ధతిలో హింస, దంభము, పొగరు, మత్సరము ఉంటుందో దాన్ని తామస భక్తిగా చెప్తారు. తామస భక్తికి ఉదాహరణ రావణుడు, హిరణ్యకశ్యపుడు, భస్మాసురుడు. ఈ భక్తిలో అప్పటికి ప్రయోజనం కలిగినా క్రమేణా పతనం చేయిస్తుంది. వారి కార్యాలు బెడిసి కొడతాయి, భయంకరమైన దుర్గతులు కలుగుతాయి, తమ ఉనికిని కోల్పోతారు. ఇక సగుణ భక్తిలో రెండవది రాజస భక్తి. విషయములతో అనుబంధం ఏర్పరచుకుని కేవలం లౌకిక ప్రయోజనాల కోసం కలిగిన భక్తిని రాజస భక్తి అంటారు. కేవలం యశస్సు, ఐశ్వర్యం కోసము కలిగిన భక్తి ఇది. ఈ రాజస భక్తిలో మొదట ఉత్తమమైన స్థితి లభించినా తర్వాతి కాలంలో అవి కోల్పోయి దుఃఖితులవుతారు. అయితే రాజస భక్తి వలన ఎప్పటికో సాత్విక భక్తి రావచ్చు. సగుణ భక్తిలో మూడవది సాత్విక భక్తి. ఈ భక్తిలో భిన్నత్వం ఉన్నా పాపం క్షయమవ్వాలని, భగవంతుని ప్రీతి కొరకు ఎవరు విధిగా దేవతార్చన చేస్తున్నారో వారు సాత్విక భక్తి కలిగిన వారు. సాత్విక భక్తిలో జీవుడు, దేవుడు అనే భిన్నత్వం ఉన్నా తన దురంతములు అంటే పాపములు నశించాలని, భగవంతునికి ప్రీతి కలగాలని ఎవడు కర్మలు చేస్తాడో అది కూడా తన విధిగా భావన చేసి కర్మలు చేస్తారో వారికి ఇహంలో పాపాలను పోగొట్టి పరమేశ్వరుని అనుగ్రహం పొందేలా చేసి చిత్తాన్ని శుద్ధపరచి నిర్గుణ భక్తిలోకి తీసుకెళ్తుంది. ఈ సాత్విక భక్తిలో దుర్గతులు, దుఃఖాలు ఉండవు. సాత్విక భక్తి పండిన తర్వాత నిర్గుణ భక్తిలోకి ప్రవేశిస్తారు. భక్తిలో రెండవది నిర్గుణ భక్తి. నదీ జలాలు సముద్రం వైపు వెళ్ళినట్లు మనస్సు ఎడతెగకుండా పరమాత్మ వైపు పరుగెత్తే భక్తిని నిర్గుణ భక్తిగా చెప్తాం. ఇది అహేతుక భక్తి. భక్తుని మనస్సు ఏ కారణము లేకుండా సహజంగా అవిచ్ఛిన్నంగా భగవంతుని వైపే వెళుతుంది. ఇనుము అయస్కాంతమును ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉన్నట్లు భగవంతుని మనస్సు భక్తుని మనస్సు నిరంతరము భగవంతుని అంటిపెట్టుకుని ఉంటుంది. అది నిర్గుణ భక్తి. ఇందులో కోరికలుండవు. ఇదియే ముక్తి మార్గమునకు సోపానం.